దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీ కేసులో నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఢిల్లీ హైకోర్టు వేగంగా స్పందించింది. పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 కింద నమోదైన కేసులను విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ లోని కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ప్రత్యేక సిబిఐ జడ్జిగా జ్యుడిషియల్ ఆఫీసర్ అనుగ్రోవర్ బాలిగాను నియమిస్తూ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డికే ఉపాధ్యాయ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల అక్రమాల నిరోధక చట్టం, అందుకు సంబంధించిన కేసులన్నీ తక్షణమే ఈ కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయనున్నారు. 2024 యాంటీ చీటింగ్ చట్టం కింద నేరం రుజువైతే నిందితులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ చట్టం ఎన్టీఏ, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ వంటి కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలకు వర్తించనుంది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.